నమస్తే, వెల్కమ్ టు 7 Hills TV బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన కడప జిల్లా పోలీసులు. గైనకాలజికల్ క్యాన్సర్ అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. సుగుటూరు గంగమ్మని దర్శించుకున్న చెల్ల రామచంద్రారెడ్డి. పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతరలో పోటెత్తిన భక్తులు. కల్తీ నెయ్యి పరకామణి చోరీ కేసులో జగన్ ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేసిన వాసిరెడ్డి పద్మ. విజయవాడ భవానీపురం దర్గా గ్రంథ మహోత్సవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించిన షాహిద్ దర్గా ముజవర్ల కమిటీ సభ్యులు. అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను కృష్ణా జిల్లా పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు 2,60,000 రూపాయల గల 52 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా గంజాయి నిర్మూలనకు ఎక్కడికక్కడ పటిష్ట చర్యలు చేపడుతూ విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తనిఖీల్లో టాటా ఇండికా కారును ఆపి సోదా చేయగా పోలీసులు రాకకు కంగారు పడి కారును వెనక్కి తిప్పుదామని ప్రయత్నిస్తున్న సమయంలో వెంటనే ఎస్ఐ సిబ్బందితో కలిసి కారు నిలిపివేసి తనిఖీ చేయగా కారులో సుమారు 26 ప్యాకెట్లలో మొత్తం 52 కేజీల గంజాయి లభ్యమైందని, రవాణాకు ఉపయోగించిన కారును మరియు రవాణాకు పాల్పడుతున్న నిందితులను ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు ముగ్గురు గతంలో చెన్నై సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు పరిచయమై స్నేహితులుగా మారి గంజాయి తరలించేందుకు పూనుకున్నారని తెలిపారు. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం కానీ రవాణాలను కానీ జిల్లాలో ఎక్కడ జరగనివ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. దాంట్లో అదొక ఓల్డ్ ఇండికా కార్ కింద గుర్తించారు. అరౌండ్ 26 ప్యాకెట్స్ లో 52 కిలోస్ ఆఫ్ గాంజా దీంట్లో పట్టుకున్నాం జరిగింది. దీంతో పాటు ముగ్గురిని పట్టుకున్నాం. అరెస్ట్ అయిన వాళ్ళ వివరాలు చూస్తే, ఒక అతను తెనాలికి చెందిన వ్యక్తి, 40 years ఏజ్, మనుబోటి ఈశ్వర ప్రసాద్ అని. ఇతను మెయిన్ పర్సన్. ముఖ్యంగా గతంలో ప్రకాశం జిల్లాలోని టంగుటూరు 2022లో ఒక కేసు ఉంది, చెన్నై 2023 అండ్ విజయవాడ పటమట్లో 25లో ఇతనికి గంజా కేసులు ఉన్నాయి. వీటిలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళాడు అండ్ 2026 జనవరిలో జైలు నుండి రిలీజ్ అయ్యాడు. అంతేకాకుండా దురై మోహన్ కుమార్ అని ఇతను మెయిన్ ఎవరైతే రిసీవరో గంజాది, ఇతనే ఈ ముఠాతో పాటు ఇది తీసుకెళ్తానికి వచ్చాడు. దిండిగల్లో ఇతను ఒక టీ షాప్ నడుపుతా ఉన్నాడు అండ్ ఆర్థిక ఇబ్బందుల వల్ల గంజాయి విక్రయాలకు అలవాటు పడ్డాడు ఇతను. 2022లో అరౌండ్ 60 కిలోస్ గంజాయితో చెన్నై పోలీసులకు దొరికెళ్ళి 2025 జనవరి వరకు కూడా జైల్లో ఉండి రిలీజ్ అయ్యాడు. అంతేకాకుండా వీళ్ళకి ఇచ్చిన వ్యక్తి వచ్చేసి అమీస్ అని చెప్పి విశాఖపట్నం జిల్లా భీమాడుగుల మండలానికి చెందిన అతను. ఏజెన్సీ ఏరియాలో ఒరిస్సా వైపు నుండి ఇతను గంజాయి తెచ్చి వీళ్ళకి అమ్మినట్టు తెలుస్తుంది. స్విమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో నేషనల్ గైనకాలజికల్ క్యాన్సర్ దినోత్సవం 2026 క్యాన్సర్ అవగాహన కరపత్రాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ, క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఉంచి ఆరోగ్యంగా ఉండాలని కోరిన ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ వైద్యం అందుతున్న తీరును, డాక్టర్ల పనితీరును ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ప్రజలు, కుటుంబ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్యాన్సర్లు ఇంతగా నమోదవడానికి కారణం మనలో అవగాహన లేకపోవడం, కొన్ని అపోహలు ఉండడం. ఇటువంటి అపోహలు మహిళా దినం
మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ పార్థసారథి శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి. పుంగనూరులో జరుగుతున్న శ్రీ సొగటూరు గంగమ్మ తల్లి జాతర సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు చెల్ల రామచంద్రారెడ్డి సొగటూరు గంగమ్మని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చెల్లబాబు మాట్లాడుతూ అమ్మవారి కృప అనుగ్రహం ఆశీర్వాదాలు తెలుగు ప్రజలు అందరి మీద ఉంటారని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సుసంపన్నంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. చరిత్ర కలిగి గంగమ్మ జాతర పురస్కరించుకుని శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి వెండి కవచ అలంకారంలో మారెమ్మ తల్లిని వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని, గర్భాలయాన్ని అత్యద్భుతంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆలయ సమీపంలో పోలీస్ శాఖ సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని సమీక్షించారు. అసత్యాలు, అబద్దాలు చెప్పేందుకు జగన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారని, వైసీపీ హయాంలో కాగిచ్చిన నివేదికను కూడా జగన్ రెడ్డి చదివి వినిపించారని ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అప్పులపై లేఖలు రాయడం కాదు,
రైతు సమస్యల పరిష్కారానికై కేంద్రానికి లేఖలు రాయండని, అలాగే మహిళలపై వైసీపీ నేతలు వేధింపులు చేసినప్పుడు చర్యలు తీసుకుని జగన్ కి నేడు మహిళల రక్షణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కల్తీ నెయ్యి, పరకామణి చోరీ కేసులో కూడా జగన్ ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాల్ని అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు అనేటటువంటి మొట్టమొదటిగా కనీసం సమాధానం కూడా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు దాటేశారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిరోజు అసెంబ్లీ సమావేశాలని 16 రోజుల పాటు నిర్వహిస్తే ఒక్కరోజు కూడా ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాకుండా, రాష్ట్ర ప్రజల సమస్యల మీద మాట్లాడకుండా తీరుబడిగా 20 రోజుల తర్వాత విలేకరుల సమావేశం అంటూ పెట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు అసందర్భం, అసత్యాలు. అసందర్భంగా ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి తీరు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఒకటి, ఆయన ఆర్థిక విధ్వంసం గురించి ఏదో మాట్లాడారు. అప్పులు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి దీంతో మాట్లాడుతూ కాగ్ రిపోర్టుని కోట్ చేశారు. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు, కాగ్ రిపోర్టుని మీరు కోట్ చేయాలి అనుకుంటే గతంలో మీ హయాంలో కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది అనేటటువంటిది కోట్ చేసి ఉంటే బాగుండేది కదా. కాగ్ రిపోర్ట్ మా ప్రభుత్వానికి చాలా కితాబ్ ఇచ్చింది అని మీరు ఏదైనా చూపించదలుచుకుంటే ఆ స్లైడ్ ఎందుకు వేయలేకపోయారు? కాగ్ రిపోర్ట్ ని ఆధారం చేసుకుని మాట్లాడాలి అని అంటే మన ప్రభుత్వానికి కాగ్ రిపోర్ట్ ఏమన్నా కితాబులు ఇచ్చి ఉంటే అది రిఫర్ చేయాలి. కానీ మీకు మీ హయాంలోనూ మీ అప్పులకు సంబంధించి, మీ ఆర్థిక విధ్వంసాల గురించి కాగ్ చెప్పింది కదా, దాన్ని ఎందుకు సైలెంట్ మోడ్ లో పెట్టారు? ఇంకొకటి, ఈ ఆర్థిక విషయాలు మాట్లాడుతూ కేంద్రానికి మేము లేఖ రాస్తాం, కేంద్ర ఆర్థిక శాఖకి చేసిన అప్పుల మీద అని మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రానికి అప్పు పుట్టకుండా చేయడానికి మీరు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా లేఖలు రాస్తున్నారు. రాష్ట్రానికి అప్పు పుట్టకూడదు అనేది మీ కంకణం కట్టుకుని మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. లేఖలు రాయాలి అనుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు గిట్టుబాటు ధరలు మీరే చెప్పారు, గిట్టుబాటు ధర లేదని. గిట్టుబాటు ధర మీద ఏ రోజు కేంద్రానికి ఒక్క లేఖ రాయకుండా ఇవాళ అప్పు పుట్టకుండా చేయడానికి మాత్రం లేఖలు రాస్తానడం రాష్ట్రం మీద మీరు అన్న కత్తిగట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకొకటి, మహిళల వేధింపుల పైన చంద్రబాబు గారి చర్యలు తీసుకోవడం లేదు అని మాట్లాడారు. అసలు ఈ మాట మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఒక ఎంపీ న్యూడ్ కాల్స్ తో దేశమంతా రాష్ట్రం పరువు తీసినప్పుడు ఆ ఎంపీ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ మంత్రులు గంట అరగంట అని చెప్పేటటువంటి ఒక అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? స్వయంగా మీ చెల్లి షర్మిల మీద ఆ వర్ర రవీందర్ రెడ్డి అనేటటువంటి వాడు చాలా జుగుప్సాకరంగా పోస్టులు పెట్టినప్పుడు మీరేం చర్యలు తీసుకున్నారు? పైగా అతను వెనకేసుకొచ్చారే. మరి అట్లాంటి వాళ్ళకి నైతిక అర్హత ఉంటుందా? మరొకళ్ళు చేయలేదు, మరొకళ్ళు చర్యలు తీసుకోవడం లేదు అని మాట్లాడేటటువంటి అర్హత ఉంటుందా జగన్ గారు? విజయవాడ భవానీపురంలోని హజరత్ సయ్యద్ గాలిబ్ సాహిద్ దర్గా 438వ ఉరుసు ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హాజరు కావాలని కోరుతూ దర్గా ముజవర్ల కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే ఈ ఉరుచు మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారని, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలకు జగన్మోహన్ రావాలని కోరినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంజాయి అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన కడప జిల్లా పోలీసులు. గైనకాలజికల్ క్యాన్సర్ అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. సుగుటూరు గంగమ్మని దర్శించుకున్న చెల్ల రామచంద్రారెడ్డి. పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతరలో పోటెత్తిన భక్తులు. కల్తీ నెయ్యి, పరకామణి చోరీ కేసులో జగన్ ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేసిన వాసిరెడ్డి పద్మ. విజయవాడ భవానీపురం దర్గా గ్రంథ మహోత్సవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించిన షాహిద్ దర్గా ముజవర్ల కమిటీ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో కలుద్దాం. కీప్ వాచింగ్. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.